హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ స్పెషల్ ఏంటంటే మటన్ కీమా కర్రీ. మామూలుగా మటన్ కీమా అందరూ అనుకుంటారు, కాకపోతే అంటే కర్రీ లాగా అన్నమాట, ఫ్రై ఏమి ఉండదు. అంటే ఈ మటన్ కీమాను కూడా ఫ్రై చేసుకోవచ్చు, వేపుడు చేసుకోవచ్చు, కీమా బిర్యానీ చేసుకోవచ్చు, కీమా కర్రీ చాలామంది రకరకాలుగా చేస్తూ ఉంటారు. అయితే నేను ఈరోజు ఏంటంటే మటన్ కీమా కర్రీ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి. బగోని గరం అయినాక సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరం అయినాక గరం మసాలాలు అన్నీ వేసుకోవాలి. అట్లనే ఆకు పువ్వు కూడా వేసుకోవాలి. ఇవి గోలినాక సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. బంగారు రంగు వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు గోలించుకోవాలి. మనం ముందుగా ఉడికించుకున్న కీమాను ఇందులో వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికిన తర్వాత సరిపడా కారం, ఉప్పు వేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ కీమా ముందే ఉడికించుకున్నాం కాబట్టి కొన్ని నీళ్ళు పోసుకొని మంచిగా పెద్ద మంట పెట్టుకొని ఒక 8 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికించుకున్నాక చివరిగా ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని మరొక 2 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన మటన్ కీమా కర్రీ తయారైపోతుంది. చూసిరా ఫ్రెండ్స్, మటన్ కీమా కర్రీ. ఈ మటన్ కీమా కర్రీ ఏంటంటే చపాతీలలో, పుల్కాలలో, పూరీలలో, తందూరి రొట్టెలలో సూపర్గా ఉంటుంది. అదేవిధంగా వేడి వేడి అన్నంలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మస్తు కమ్మ ఉంటుంది అన్నట్టు. ట్రై చేస్తా. నాకైతే మటన్ కీమా అంటే చాలా ఇష్టం. కొంచెం నిమ్మకాయ వండుకొని కలుపుతుంటేనే మస్తు కమ్మ వాసన వస్తుంది వేడి వేడి అన్నంలా. మస్తు కమ్మ ఉంది. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఊకే మటన్ కాకుండా అప్పుడప్పుడు ఇట్లా కీమా చేసుకొని వేడి వేడి అన్నం కానీ, బిర్యానీ అన్నం కానీ, మీ ఇష్టం దేనిలో అయితే, చపాతీలలో కానీ దేనిలో తినకపోతే అట్లా తినండి. నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా అద్భుతమైన రుచి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కింద మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. ఈరోజు మటన్ కీమా కర్రీ తెలంగాణలో సూపర్ టేస్ట్ ఉంది. ఓకేనా? బాయ్.